రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో దూసుకెళ్తున్న డిఆర్డీఓ భవిష్యత్తు తరం స్టెల్త్ రకం ఫైటర్ జెట్ల అభివృద్ధిని వేగవంతం చేసింది. తమిళనాడులో జరుగుతున్న ఏవియేషన్ ఎక్స్పోలో 5.5 జనరేషన్ ఏఎంసీఏ యుద్ధ విమాన నమూనాను ప్రదర్శించింది. ప్రపంచంలో అతి కొద్ది దేశాలకే పూర్తి స్థాయి స్టెల్త్ ఫైటర్ల సాంకేతికత పరిమితమైంది. అతి త్వరలో భారత్ ఆ దేశాల సరసన చేరనుంది. వైమానిక దళంలో అతి కొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్ రకం యుద్ధ విమానాల్ని డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది. 5.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను డిఆర్డీఓ ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ 2024లో ప్రదర్శించింది. భారత్ వైమానిక దళాన్ని అజేయశక్తిగా మార్చనున్న స్టెల్త్ యుద్ధ విమానాల సాంకేతిక అభివృద్ధి దేశానికి గర్వకారణమని ఈ సందర్భంగా డిఆర్డీఓ చైర్మన్ సమీర్ వి కామత్ తెలిపారు. భారత వైమానిక దళంలో ఇప్పటి వరకు స్టెల్త్ రకం యుద్ధ విమానాలు అభివృద్ధి సాంకేతికతలు లేవు. ప్రపంచంలో అతి కొద్ది దేశాల దగ్గరే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో అత్యాధునిక 5.5 జనరేషన్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ను డిఆర్డీఓ డిజైన్ చేసింది. అభివృద్ధి దశలో ఉన్న ఈ ఏఎంసీఏ 2034లోగా డెవలప్మెంట్ ట్రయల్స్ ను పూర్తి చేసుకోనుంది. వైమానిక దళంలో 2035లో ప్రవేశపెట్టేలా ప్రణాళికలు చేసినట్లు డిఆర్డీఓ తెలిపింది. అది జరిగితే స్టెల్త్ ఫైటర్స్ కలిగిన అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ సగర్వంగా చేరనుంది. తమిళనాడులోని సూలూరులో తరంగ శక్తి పేరిట వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాలకు అనేక దేశాల రక్షణ రంగ నిపుణులు హాజరయ్యారు. ఇందులో భాగంగా డిఫెన్స్ ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ 2024 ప్రదర్శనను నిర్వహించారు. ఇందులో డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ధి చేసిన 40కి పైగా అత్యాధునిక సాంకేతికతల్ని ప్రదర్శించింది.